జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకిప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేది చాలా గొప్ప రాశి. రాశుల మొత్తంలో కూడా చాలా గొప్ప రాశి కర్కాటక రాశి. అంటే ఏ రాశికి ఆ రాశి చాలా గొప్పది. అంటే ఆ కర్కాటక రాశిలో కూడా 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, పరిహారాలు ఎలా ఉన్నాయి, గ్రహరీత్యా గ్రహదోషాలు ఎలా ఉన్నాయి అనేది చూసినట్టయితే కనుక రాశులు అన్నింటిలోనూ కర్కాటక రాశి ఎందుకు గొప్పది అనేది కాదు, రాశులు అన్నీ గొప్పవి. కానీ అందులో కర్కాటక రాశి అనేది అట్రాక్టివ్ ఉంటుంది. అంటే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్రాక్టివ్గా ఉంటారు. వీళ్ళందరూ మార్కెటింగ్ రంగాల్లో ఎక్కువ రాణిస్తూ ఉంటారు, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ట్రావెలింగ్ ఫీల్డ్, మార్కెటింగ్ రంగం అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి తత్వము, గుణము అన్నీ వీళ్ళ దాంట్లో పెట్టినటువంటి విద్య అనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళకి కొంత అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో అదృష్టం రాణించి ఉండిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే కర్కాటక రాశి ఉన్నారో వీళ్ళకి బుధాదిత్య యోగం అని ఉన్నది. ఈ బుధాదిత్య యోగం అనేది కర్కాటక రాశి వాళ్ళ సొంతం. ఏది మనకి 2025 సంవత్సరంలో జనవరి 13వ తారీఖు నుంచి మనకి ఎప్పటి వరకు ఉండిద్దంటే ఇది ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క యోగం అనేది ఉన్నది. ఏదైతే మనకి బుధాదిత్య యోగం ఉందో ఈ బుధాదిత్య యోగం కర్కాటక రాశి వాళ్ళకు వచ్చిందనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకించి మనకి జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళ అనేది ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళకి స్నానం ఆచరించినట్టయితే, అంటే గంగా, యమున, సరస్వతి వీటి దగ్గరికే వెళ్ళవసరం లేదు, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కానీ తీరాలు కానీ ఏమైనా ఉంటే కనుక అక్కడ కూడా స్నానం ఆచరించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ మేర అక్కడ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు స్నానం ఆచరించినట్టయితే మరింత మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే ఈ కర్కాటక రాశిలో గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక మనకి ఏదైతే ఉందో ఈ యొక్క ధనురు రాశిలో కనుక రవి భగవానుడితో కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే బుధుడు ఉన్నాడు. అలానే మనకి సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే కనుక ఈ శని భగవానుడు మనకి మార్చి 29 సాయంత్రం 4:21 ఈ మనకి కుంభరాశి నుంచి మీనరాశికి రావడం అనేది జరుగుతూ ఉంది. అలానే మనకి రాహువు, కేతువు, బుధుడు వీళ్ళందరూ కూడా మే నెలలో మారేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మే నెల 15వ తారీఖున రాహుకేతులు మారుతున్నారు. అలానే కర్కాటక రాశి వాళ్ళకి గ్రహాలు మారిన మిమ్మట పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఉత్తర వైపున ఉన్నటువంటి అమ్మాయి సంబంధం కుదురుతుంది. అలానే మనకి దక్షిణ వైపున ఉన్నటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది. ఎవరైతే కర్కాటక రాశిలో అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి ఉత్తర వైపును చూసుకుంటే సెట్ అవుతుంది. దక్షిణ వైపును చూసుకోవాల్సిన వాళ్ళు అమ్మాయి వాళ్ళు. కర్కాటక రాశిలో ఎవరైనా అమ్మాయి వాళ్ళు ఉంటే దక్షిణ వైపున సంబంధం లేదా తూర్పు వైపున సంబంధం కూడా కుదిరేదానికి ఎక్కువ ఆస్కారంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే కొత్తగా విదేశాల్లో జాబులు చేయాలనుకున్న కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా రాణిస్తారు. మార్చి తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వీసాలో ఇంటర్వ్యూస్ పాస్ అవుతారు. అలానే మీకు గ్రహరీత్యా ఏదైనా దోషాలుంటే కూడా చిన్న పరిహారం మనం చివరిలో చెప్పుకుందాము. అలానే మనకి విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి పాస్పోర్ట్ సంబంధించిన విహారాన్ని కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి మీరు ఏదన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కర్కాటక రాశిలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా మంచి ఆదాయం కనిపిస్తూ ఉంది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎవరైనా వేసేవాళ్ళు, పంట భూములు వేసేవాళ్ళు అయితే పత్తి, మిరప, టమాటో ఇలాంటి పంటలు కూడా మీకు బాగా రాణిస్తాయండి ఈ సంవత్సరం. మీరు ఏదైతే పంటలు వేయాలనుకుంటున్నారో వరి, పత్తి, గోధుమ కూడా మీకు రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ ఎండు మిరప కానీ మీకు బాగా పండితేయడానికి ఆస్కారం ఉంది. అలానే నిమ్మ తోటలు కూడా మీకు బాగుండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చూసుకొని పంటలు కూడా మీరు వేసినట్టయితే కనుక మీకు కూరగాయల పంటలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ మేర కర్కాటక రాశి వాళ్ళు పంటలు పండించేటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఇలాంటి పంటలు వేస్తే చాలా మంచి జరుగుతూ ఉంది. అలానే మనకి ఆరోగ్యరీత్యా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కూడా ఏప్రిల్ తర్వాత ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు జూన్, జూలై, ఆగస్ట్, ఈ సెప్టెంబర్ ఈ మాసాల్లో కనుక మీరు ఈ పెళ్లి సంబంధాలు కుదిర్చుకోవటం, అలానే పంట పొలాలు వేసుకోవటం, అలానే విదేశానికి ఏదైనా విదేశానికి వెళ్ళటం లాంటివి చేసినట్టయితే మీకు బాగా రాణించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైనా కొత్తగా మీకు పరిచయాలు అయితే ఆ పరిచయాల నుంచి మీకు లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొత్త పరిచయాలు ఏవైతే ఉంటాయో ఆ కొత్త పరిచయాలు మీరు ఆహ్వానించడం ద్వారా మీకు లాభాలు చేకూరేలా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పటి నుంచో డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చిన్న పరిహారాల ద్వారా చేసుకొని ఆ ఒక 2025 సంవత్సరంలో మంచిగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీకు ఏదైతే ఎప్పటి నుంచో బాధిస్తుంటే పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపం ఇలాంటి ఏదైతే ఉందో సర్పదోషం, నాగదోషం ఇలాంటివి ఉంటే కూడా వాటికి సంబంధించిన పరిహారాలు ఈ
2025 సంవత్సరంలో వచ్చేటువంటి మహాకుంభమేళకి కానివ్వండి, ఆ తర్వాత వచ్చే అమావాస్య పౌర్ణమికి ఎప్పుడైనా సరే వీటికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషానికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు మీకు సంబంధించిన మీ స్తోమత కొంది మీ సొంతగా ఏదైనా సంపాదించుకొని ఎప్పుడైనా సరే మనం దానం చేయాలన్నా, హోమం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కూడా మీ స్వతహాగా మీరు కష్టపడినటువంటి సంపాదనతో మాత్రమే చేసుకోవాలి. అప్పు తీసుకొచ్చి అలాంటి పూజలకు సంబంధించి ఏమి చేయకూడదు, దానాలు చేయకూడదు. అప్పు తీసుకొచ్చి దానం చేయడం ద్వారా అప్పు మీకు ఎవరైతే ఇస్తారో ఆ ఒక పరిహారం కూడా ఆ ఒక మంచి అప్పు తెచ్చిన వాళ్ళకి, అప్పు ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. ఆ ఒక పరిహారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మంచి ఏదైతే ఉంటుందో ఆ ఒక పుణ్యం అంతా కూడా అప్పు ఇచ్చిన వాళ్ళకి వస్తుంది తప్పితే మీకు దాదది. అందుకని మీరు సొంతగా సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు సొంతగా సంపాదించుకొని మీ దగ్గర రూపాయి ఉందంటే దానికి తగ్గటువంటిగా పరిహారం చేసుకోండి, మంచి జరుగుతుంది. అలానే మనకి ఈ పరిహార నిమిత్తం చేసుకున్నట్టయితే కనుక మీకు గ్రామ దేవతలను ఉంటారు. మీకు సమీప దూరంలో ఎక్కడైనా గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, ఇలాగ మనకి రేణుక ఎల్లమ్మ గారు, ఇలాగ మీకు గ్రామ దేవతలను ఉంటారు. మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఉంటే కనుక ఆ గ్రామ దేవతలకి ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు కనుక మీరు కుదిరినప్పుడు ప్రతి మాసంలో కూడా ఈ జనవరి నుంచి డిసెంబర్ 2025 సంవత్సరం మొత్తం కూడా మీరు అమ్మవార్లకి పూజించుకుంటే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి మీకు అదృష్టాన్ని వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు మంచి సానుకూలంగా ఉండేటువంటి రోజులు మీకు బాగుంటాయి. అలానే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏదైనా రాగి నాణ్యం అని ఉంటుంది, మీకు రాగి తీగ కానీ, రాగి నాణ్యం కానీ, రాగి ఉంగరం కానీ ఏమైనా ఉంటే కనుక, ఈ రాగి కడియాలు కానీ ఉంటే మీకు ఆ చేతికో కాలుకో తగిలించుకున్నట్టయితే, మీ వేలికైనా సరే తగిలించుకున్నట్టయితే కనుక మంచి జరిగేటువంటి ఆస్కారం, అవకాశం మంచి జరుగుతుంది. మీకు ఈ ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రాగి నాణ్యం అనేది మీరు తగిలించుకున్నా, లేదా రాగి కడియం అనేది మీరు వేసుకున్నా, రాగి ఉంగరం మీరు ధరించినా, ఈ రాగికి సంబంధించింది ఏదైతే ఉందో మీ బాడీకి కనుక పెట్టుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ గ్రామ దేవతలకు కళ్ళు సాకపు ఇచ్చడం ద్వారా, అలానే 2 మిరపకాయలు, అలానే ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2, పుట్నాల పప్పు అంటారు, చట్నీ పప్పు, అవి కొన్ని, అటుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టినట్టయితే, బెల్లంతో కలిపినటువంటి అటుకులు నైవేద్యం పెట్టినట్టు అమ్మవారికి మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో ఆర్థిక స్థితిగతులు కూడా ఏర్పడేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేది చాలా గొప్ప రాశి. రాశుల మొత్తంలో కూడా చాలా గొప్ప రాశి కర్కాటక రాశి. అంటే ఏ రాశికి ఆ రాశి చాలా గొప్పది. అంటే ఆ కర్కాటక రాశిలో కూడా 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, పరిహారాలు ఎలా ఉన్నాయి, గ్రహరీత్యా గ్రహదోషాలు ఎలా ఉన్నాయి అనేది చూసినట్టయితే కనుక రాశులు అన్నింటిలోనూ కర్కాటక రాశి ఎందుకు గొప్పదనేది కాదు, రాశులు అన్నీ గొప్పవి. కానీ అందులో కర్కాటక రాశి అనేది అట్రాక్టివ్ ఉంటుంది. అంటే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్రాక్టివ్గా ఉంటారు. వీళ్ళందరూ మార్కెటింగ్ రంగాల్లో ఎక్కువ రాణిస్తూ ఉంటారు, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ట్రావెలింగ్ ఫీల్డ్, మార్కెటింగ్ రంగం అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి తత్వము, గుణము అన్నీ వీళ్ళ దాంట్లో పెట్టినటువంటి విద్య అనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళకి కొంత అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో అదృష్టం రాణించి ఉండిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే కర్కాటక రాశి ఉన్నారో వీళ్ళకి బుధాదిత్య యోగం అని ఉన్నది. ఈ బుధాదిత్య యోగం అనేది కర్కాటక రాశి వాళ్ళ సొంతం. ఏది మనకి 2025 సంవత్సరంలో జనవరి 13వ తారీఖు నుంచి మనకి ఎప్పటి వరకు ఉండిద్దంటే ఇది ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క యోగం అనేది ఉన్నది. ఏదైతే మనకి బుధాదిత్య యోగం ఉందో ఈ బుధాదిత్య యోగం కర్కాటక రాశి వాళ్ళకు వచ్చిందనమాట. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకించి మనకి జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళ అనేది ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళకి స్నానం ఆచరించినట్టయితే, అంటే గంగా, యమున, సరస్వతి వీటి దగ్గరికే వెళ్ళవసరం లేదు, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కానీ, తీరాలు కానీ ఏమైనా ఉంటే కనుక అక్కడ కూడా స్నానం ఆచరించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ మేర అక్కడ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు స్నానం ఆచరించినట్టయితే మరింత మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే ఈ కర్కాటక రాశిలో గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక మనకి ఏదైతే ఉందో ఈ యొక్క ధనురు రాశి